కాసేపట్లో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. మున్సిపల్ చైర్మన్ ఇంటికి వచ్చిన కౌన్సిలర్లను వాళ్లకు నచ్చినట్లు ఓటు వేయనివ్వాలంటూ టీడీపీ నినాదాలు చేసింది. దీంతో టీడీపీ నేతల్ని దాడిశెట్టి రాజా అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనడంతో కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెళ్లిపోమని చెప్పడానికి నువ్వెవరంటూ దాడిశెట్టి రాజాను నిలదీశారు టీడీపీ నేతలు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాసేపట్లో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, స్వాతి, తునిలో ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కాసేపట్లో జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తునిలకు సంబంధించి మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఇప్పటికే అధికారికంగా టీడీపీలో 10 మంది కౌన్సిలర్లు చేరారు. మరో 4 కౌన్సిలర్లు తమకు మద్దతు ఇస్తారని టీడీపీ భావిస్తుంది. దానికి తగ్గట్టుగా ప్రకటన కూడా చేసింది. ఈ లోపు మున్సిపల్ చైర్మన్ నివాసంలోనూ వైసీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు సమావేశమయ్యారు. డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ ఇంటి దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీస్ కి వస్తాకి వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు. దాంతో ఆ సమావేశంలో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దాడిశెట్టి రాజా కూడా ఉన్నారు. తమ కౌన్సిలర్లకు ఏ విధంగా ఓటు వేయాలి, ఎట్లా ఉండాలి, మున్సిపాలిటీ లోపల జరిగే పరిణామాలకు సంబంధించి ఎట్లా ఉండాలని ఆయన గైడ్ చేస్తున్నారు. ఈ లోపు టీడీపీకి చెందిన కార్యకర్తలు, అదేవిధంగా తునికి సంబంధించిన స్థానిక నేతలు మున్సిపల్ చైర్మన్ ఇంటికి వచ్చి కౌన్సిలర్లను తమకు నచ్చినట్లు ఓటు వేయనివ్వాలి, మధ్యలో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటని నినాదాలు చేశారు. ఈ లోపు దాడిశెట్టి రాజా లోపల నుంచి బయటకు వచ్చి మీరందరూ మున్సిపల్ ఆఫీస్ కు వెళ్లిపోవాలి, ఇక్కడ సంబంధం ఏంటని ప్రశ్నించారు. దాంతో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా స్థానిక నేతలు ఒక్కసారిగా ఎదురు తిరిగిన పరిస్థితి. అసలు ఇక్కడ నీకేం సంబంధం, నీకు ఇక్కడ ఓటు లేకుండానే ఇక్కడ ఎందుకు ఉన్నామని కూడా దాడిశెట్టి రాజాను నిలదీసిన పరిస్థితి. దాంతో పోలీసులు ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. ఒకవైపు వైసీపీ క్యాడర్, మరొక వైపు టీడీపీ క్యాడర్ కూడా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరోవైపు మధ్యలోనే దాడిశెట్టి రాజా ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే తుని మున్సిపాలిటీకి సంబంధించి 144 సెక్షన్ అమలు అవుతుంది కాబట్టి ఎవరు గుమిగూడడానికి అవకాశం లేదు కాబట్టి, అదేవిధంగా ఒకరిపై ఒకరు శాంతి భద్రతల దృష్ట్యా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే అవకాశం ఉందో 2 వర్గాలని అక్కడి నుంచి చెదరగొట్టారు. దీంతో ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులోకి ఉన్నప్పటికీ కూడా ఒక మున్సిపల్ ఆఫీస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఒకవేళ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఎవరిని గెలిస్తే ఏ విధంగా ఉంటాయి కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కు సంబంధించి కేవలం మున్సిపల్ కౌన్సిలర్ 28 మంది ఎక్స్-అఫీషియో ఓటుగా ఉన్న తుని ఎమ్మెల్యే దివ్యను మాత్రమే లోపలికి అనుమతిస్తామని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. దానికి అనుగుణంగానే మున్సిపల్ ఆఫీస్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. బయట వారు ఎవరు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు లోపలికి వచ్చే అవకాశం లేదని పోలీసులు చెప్తున్నప్పుడు కూడా ఈ నెల 3, 4 కూడా ఇదే వాతావరణం జరిగిన సిచ్యువేషన్. ఈ నెల 3 మొదట తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. ఈ లోపు టీడీపీ కార్యకర్తల ఆందోళనతో 4కి వాయిదా పడింది. 4వ తారీఖు కూడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో ఎన్నికను వాయిదా వేశారు. అయితే ఈ రోజు ఈ నెల 15 ఎన్నిక నిర్వహించాలని అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అదే పరిస్థితి కొనసాగడం. మరొకవైపు మున్సిపల్ చైర్మన్ భర్త బాలును కూడా పోలీసులు ఏదైతే ఘర్షణ వాతావరణం చెలరేగలో ఆయన ప్రవర్తిస్తున్నారు, ఘర్షణను ప్రేరేపిస్తున్నారు, ఆయన కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అంటే ఇటు టీడీపీ క్యాడర్ కావచ్చు, అదేవిధంగా వైసీపీ క్యాడర్ కూడా 2 వర్గాలని కూడా పోలీసులు అదుపు చేస్తున్నప్పటికీ కూడా ఇటు మరోవైపు దాడిశెట్టి రాజాకు సంబంధించి అసలు నీకు ఓటే లేనప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నామని కూడా టీడీపీ క్యాడర్ ప్రశ్నించడంతో వైసీపీ క్యాడర్ ఎదురు తిరగడం. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా, మళ్ళీ వాయిదా పడుతుందా, లేదా టీడీపీ ప్రకటించినట్టు వైసీపీ క్యాడర్ లో ఉన్న వైసీపీ కౌన్సిలర్లు తమకు 4 మద్దతు ఇస్తారని టీడీపీ ప్రకటించినట్టు ఆ విధంగా జరుగుతుంది కదా కూడా మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది. స్వాతి, సుధీర్, ప్రస్తుతం దాడిశెట్టి రాజా ఎక్కడున్నారు? మున్సిపల్ చైర్మన్ ఇంట్లోనే ఉన్నారా? ఆయన ఇంటికి పంపించారా పోలీసులు? ఏంటి పరిస్థితి? దాడిశెట్టి రాజా అయితే తమ మున్సిపల్ చైర్మన్ ఇంట్లో, అదేవిధంగా తాను ఇక్కడ మాజీ మంత్రిగా ఉన్నాను, అదేవిధంగా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినాడు, తాను మున్సిపల్ చైర్మన్ ఇంటికి తాను కౌన్సిలర్లకు ఎటువంటి రియాక్షన్స్ ఇవ్వాలి, అదేవిధంగా మున్సిపాలిటీలో ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని కానీ తాను వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇక్కడ లోపల ఎటువంటి ఘర్షణ వాతావరణం లేదని పోలీసులకు చెప్పి వివరణ ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి ఆయన మున్సిపల్ చైర్మన్ ఇంట్లోనే ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ ఇంటి దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీకి మరొక 10 నిమిషాల్లో బయలుదేరడానికి ఏర్పాట్లు చేశారు. అయితే వారితో
పాటు దారిశెట్టి రాజు రావడానికి అనుమతులు లేవు. ఖచ్చితంగా శాంతి భద్రతల ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. మధ్యలో టీడీపీ క్యాడర్ ఏమైనా రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది. దానికి కౌంటర్ గా వైసీపీ వాళ్ళు కూడా రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దారిశెట్టి రాజా ఇంటి లోపలికి మాత్రమే పరిమితం అవ్వాలి. బయటికి మాత్రం కౌన్సిలర్లు ఎవరైతే మున్సిపల్ వైస్ చైర్మన్ ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కౌన్సిలర్లు మాత్రమే బయటికి రావడానికి పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. మరో 10 నిమిషాల్లో మున్సిపల్ చైర్మన్ ఇంటి దగ్గర నుంచి కౌన్సిలర్లు అందరూ కూడా మున్సిపాలిటీకి బయలుదేరుతారు. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.